దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అవకాశం ఇచ్చిన దైవదాసులు ఇద్దరికీ నా వందనములు తెలియచేస్తున్నాను. కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నానండి. ఏమాత్రము యోగ్యత, ఏమాత్రము జ్ఞానము లేని నన్ను ప్రభు ఇక్కడ నిలబెట్టినందుకు నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అయితే ఒకసారి మనం అందరం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన విలువైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియచేస్తున్నానయ్యా. అయ్యా నీకు వందనములు ప్రభువా. ఈ రీతిగా మమ్మల్ని అందరినీ ఇక్కడ నిలవబెట్టినందుకు, ఇక్కడ కూర్చుండబెట్టినందుకు తండ్రి నీకు వందనములు తెలియచేస్తున్నామయ్యా. అయ్యా మరి ప్రభువా, వాక్యము చెప్పబోచుండగా నేను కాదు ప్రభువా, మీరు మాట్లాడమని వేడుకుంటున్నానయ్యా. అయ్యా చెప్పబోతున్న నాకు మీ పరిశుద్ధాత్మ సహాయమును మెండుగా ప్రసాదించమని వేడుకుంటున్నానయ్యా. వినబోచున్న నీ బిడ్డలందరికీ నీ తండ్రి అయ్యా నువ్వు చెప్పాలనుకున్న మాటని నా తండ్రి సూటిగా ప్రభువా, తేటగా తండ్రి చెప్పే బిడ్డగా ఉండుటకు నాకు సహాయమును దయచేయమని వేడుకుంటున్నా ప్రభువా. మీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు మెండుగా దయచేయమని, మీ ఆత్మ కార్యములను తండ్రి అంతము వరకు జరిగించమని వేడుకుంటూ నా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ఇచ్చిన ప్రార్థన అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మొదటిగా అండి, విశ్వాసంలో మీకంటే చాలా చిన్నదాన్ని. ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. అయితే మొదటిగా నేను చెప్పాలి అనుకుంటున్న చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం అనుకుంటున్నాను. అదేంటంటే, విశ్వాస జీవితంలో మారు మనసు పొందిన మొదట్లో, అంటే బాప్తిస్మం తీసుకున్నప్పుడు మారు మనసు పొందిన మొదట్లో మనం ఎలా ఉంటాము, మన ఆలోచనలు ఎలా ఉంటాయండి, అంటే మన విశ్వాసం ఎలా ఉంటుంది? ఒకే విశ్వాసంతో మనం అందరం మారు మనసు తీసుకుని బాప్తిస్మంలోనికి అడుగు పెట్టుంటాం. అదేంటంటే, యేసయ్య రక్తం చేత నేను కడగబడ్డాను, యేసయ్య రక్తము చేత నేను కొనబడ్డాను, యేసయ్య రక్తము మాత్రమే రక్షణ, విమోచన అని మనం అందరం నమ్ముతాం. మరి ఇంకేం నమ్ముతామంటే, యేసయ్య రక్తము ప్రతి పాపమును, ప్రతి శాపమును కొట్టివేసింది అని మనం నమ్ముతాం. ఇది మనం మొదటిగా నమ్మేది. తర్వాతగా మనం నమ్మేది ఏంటంటే, పరిశుద్ధాత్మ సహాయమును దేవుడు మనకి మెండుగా ప్రసాదిస్తున్నాడు. ఆ సమయం నుంచి ఎప్పుడైతే ప్రభువు తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చేసి, తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చేసి పరిశుద్ధాత్మని మనకు ఒక సహాయుడిగా పంపించి వెళ్ళారు. కాబట్టి ఆయన మనకు ఒక సహాయకుడిగా దేవుడు మనకి ఒక వరంలాగా ఇచ్చాడు. ఇది కూడా మనము విశ్వసిస్తామండి. అంటే పరిశుద్ధాత్మని పొందుకున్నాము, యేసయ్య రక్తము చేత కడుగబడ్డాము, యేసయ్య రక్తము చేత మనము శుద్ధీకరించబడ్డాము అని మనం నమ్ముతాం. అయితే ఈ సమయంలో మనం ఎలాగ ఆలోచిస్తామంటే, చాలా ఖచ్చితంగా ఉండాలి. మొదట్లో కొంచెం ఫైర్ ఎక్కువగా ఉంటుంది కదండి. బాప్తిజం తీసుకున్న మారు మనసు పొందిన మొదట్లో కొంచెం ఆతృత ఎక్కువగా ఉంటుంది. ప్రభు పని చేయాలి, లేదంటే ప్రభు కోసం ఖచ్చితంగా జీవించాలి, ప్రభు కొరకు ఖచ్చితంగా మనం నిలబడాలి, ఎలాంటి తప్పు చేయకూడదు. ఇంకా అంటే మనం న్యూ ఇయర్లోకి ఎంటర్ అయినప్పుడు కొన్ని రిజల్యూషన్స్ తీసుకున్నట్టుగా మారు మనసు పొందినప్పుడు కొన్ని రిజల్యూషన్స్ తీసుకుంటాం మనం. ఎలాంటివి అంటే, నేను ఖచ్చితంగా ఉంటాను, నీ కోసం బ్రతుకుతాను, నీ కోసం జీవిస్తానని మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఇలా కొంతమంది ఉంటారు. ఇంకొందరు ఎలా ఉంటారంటే, బాప్తిస్మం తీసేసుకున్నాను కదా, చాలు ఇంకా సరిపోయింది నా జీవితానికి, ఆత్మ సహాయాన్ని పొందేసుకున్నాను కదా, చాలు ఇంకా నా జీవితానికి, ఇంకా నేను డైరెక్ట్ పరలోకమే అని కొంతమంది అనుకుంటారు. ఇక్కడ ఇలా కొన్ని కేటగిరీస్ ఉంటాయి. అయితే నిజానికి మనము కొంత సమయానికి, కొన్ని రోజులు అయ్యేసరికి, మారు మనసు పొందిన కొద్ది రోజులు గడిచేసరికి మెల్లిమెల్లిగా మనలో నుంచి లోకాన్ని తీసేస్తాం. ఖచ్చితంగా తీసేయాలని ఆశపడతాము. తప్పు చేయాలి, మళ్ళీ లోకంలోనికి తిరిగి వెళ్ళాలి అని ఏమీ ఆలోచించాం. మనము దేవుని కోసమే బ్రతకాలని ఆలోచిస్తాం. కాకపోతే సమయం కొద్దిగా అయ్యేసరికి మనం కొంచెం రిలాక్స్ అనేది వస్తుందండి. నా జీవితంలో అయితే నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను. మారు మనసు పొందిన స్టార్టింగ్లో ఉన్నంత ఫైర్ తర్వాత కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. కానీ దాన్ని మనం గమనించుకుంటూ ఉంటే దేవునికి దగ్గరగా ఉంటాం. అయితే దాన్ని మనం గమనించకపోవడం వలన, కొంచెం రిలాక్స్ స్టేజ్లోకి వెళ్ళడం వలన లోకంలోనికి వెళ్ళాలని అయితే అనుకోము. నిజంగా పశ్చాత్తాపం కలిగి నిజంగా దేవుని కోసం బ్రతకాలనుకున్నవారు. కాకపోతే మెల్లిగా
పరిశుద్ధాత్ముడు దూరం అయిపోతున్నాడు. తెలియకుండానే మనలోంచి పరిశుద్ధాత్ముడు సహాయం రావట్లేదు. అంటే మనము కోరుకోవట్లేదు, పరిశుద్ధాత్మ సహాయంని మనము కోరుకోవట్లేదు. అయితే ఇలా మన హృదయాన్ని, లోకాన్ని ఖాళీ చేసేస్తున్నాం. లోకం లేకుండా హృదయం అంతా ఖాళీ అయిపోతుంది. తర్వాత ఇక్కడ పాపము ఉండట్లేదు, రెండవది పరిశుద్ధాత్ముడు కూడా ఉండట్లేదు. 2 విషయాలు, మొత్తం ఖాళీ అయిపోతుంది, హృదయం అంతా ఖాళీ అయిపోతుంది. ఇలా మన హృదయం అంతా ఖాళీగా అయిపోయినప్పుడు అసలు ఏం జరుగుతుంది, మనము ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి దేవునికి దగ్గర అవ్వాలని ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం నుంచి చదువుకుందామండి ఒకసారి. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత, అంటే అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అంటే నేను అనుకుంటున్నాను, అంటే మనం అపవిత్రాత్మని ఏ విధంగా తీసుకోవచ్చు అంటే దేవునికి ఇష్టం లేని కార్యాలు కానీ, దేవునికి ఇష్టం లేని పనులు కానీ మనము మారు మనసు పొందిన మొదట్లో విడిచిపెట్టేస్తాం. ఖచ్చితంగా నిజంగా మనస్ఫూర్తిగా మనము ఎప్పుడైతే పశ్చాత్తాపం కలిగినప్పుడు అవి మనలోంచి పోతాయి, వెళ్ళిపోతాయి. వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. అయితే అది తిరుగుతూ ఉంటుంది అన్నమాట విశ్రాంతి కోసము. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదును అనుకుని వచ్చి, అది ఏం చేసిందండి, నా ఇంటికి నేను తిరిగి వెళ్తాను, అసలు నాకు విశ్రాంతి దొరకట్లేదు కదా అని చెప్పేసి నా ఇంటికి నేను తిరిగి వెళ్తానని చెప్పేసి ఆ ఇంటికి వస్తుందంట. అంటే విడిచిపెట్టిన ఇంటికి మరలా తిరిగి వస్తుంది. ఆ ఇంట ఎవరునూ లేక, పాపం లేదు, అపవిత్రత లేదు, అంటే దేవుని కోసం బ్రతకాలన్న ఆశ అయితే ఉంది, కానీ పరిశుద్ధాత్ముడు కూడా లేడు. మొత్తం హృదయం అంతా ఖాళీగా ఉందన్నమాట. అలా ఏమీ లేదు. చూసారు ఇక్కడ, ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి అది మంచిగానే ఉంది, నీట్గానే ఉంది. అయితే అలా ఉండడం వల్ల, ఏమీ లేకుండా ఖాళీగా ఉండడం వల్ల అది ఏం చేసింది, వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చెను. అప్పుడు అది ఏం చేసిందంటే, ఖాళీగా అయిపోయింది కదా మన హృదయము, పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా ఖాళీ అయిపోవడం వల్ల అది ఏమవుతుందంటే మరికొన్ని దయ్యములను అది వెంట పెట్టుకొని తీసుకొని వస్తుందంట. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే, అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. మనము మారు మనసు పొంది మంచిగా దేవుళ్ళు ఉండాలనుకుంటాం, కానీ ఇంకా చెడిపోవాలనుకుంటామా? ఖచ్చితంగా అనుకోము. మంచిగా ఉండాలని అనుకుంటాం. కాకపోతే ఇక్కడ మనకి తెలియకుండానే పరిశుద్ధాత్మను మనలో నుంచి బయటికి వెళ్ళిపోవడం వలన అపవాది మళ్ళీ అపవిత్రాత్మ, పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడో అక్కడ అపవిత్రాత్మ ఉండదు. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మని ఖాళీ చేసేసుకుంటున్నామో హృదయంలో లేకుండా, అప్పుడు అపవిత్రాత్మ మళ్ళీ ఎంటర్ అవడానికి అక్కడ అవకాశం ఉంటుంది. అయితే దీనిని మనము అసలు అప్పుడు మనం ఏం చేయాలి, ఎలాంటి స్టెప్స్ని మనం తీసుకోవాలి అని అంటే, మొదటిగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూద్దామని ఒకసారి. 7వ వచనము, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇక్కడ 3 విషయాలు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, తర్వాత 3 ఏమవుతుంది, అది పారిపోతుంది. ఇంగ్లీష్లో ఏమని రాసి ఉంటుందంటే, చాలా చాలా క్లియర్గా రాసి ఉంటుందండి ఇంగ్లీష్లో అయితే, సబ్మిట్ టు గాడ్, రెసిస్ట్ ద డెవిల్, దెన్ ద డెవిల్ విల్ ఫ్లూ అన్నమాట. ఫస్ట్ మనం దేవునికి సమర్పించుకోవాలి. దేవునికి మనము సమర్పించుకోవాలి అంటే అసలు ఏం చేయాలి, మొదటిగా పరిశుద్ధాత్ముడు మనలో నిండుకొని ఉన్నప్పుడు మాత్రమే, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలో నిండుకొని ఉంటాడో అప్పుడు మాత్రమే మనము కన్విక్ట్ అవుతాము. అయ్యో ప్రభువా, నేను దూరం అయిపోయాను, నేను నీకు చాలా దూరం అయిపోయాను, నాకు నీ హెల్ప్ నాకు కావాలి, నీ సహాయము నాకు కావాలి, పరిశుద్ధాత్మ సహాయము నాకు కావాలి అని చెప్పేసి మనము కన్విక్ట్ అయ్యి మనం ప్రభువుని, తండ్రిని మనం ప్రతిరోజు కోరుకోవాలి. ఇక్కడ దేవుని సమర్పించుకోండి అంటే మనం ఒకరోజు సమర్పించుకుంటే సరిపోదు, ఒకరోజు పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుంటే సరిపోదు. అంటే మనం అనుకుంటాము యేసే రక్తం చేత కడగబడ్డాం కదా సరిపోతుందిలే అనుకుంటే ఇక్కడ అవ్వట్లేదు. యేసే రక్తంతో పాటు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కూడా ప్రతిరోజు కావాలి, ప్రతిరోజు అవసరము.
పరిశుద్ధాత్మ సహాయము ప్రతిరోజు నూతన అభిషేకమే, ప్రతిరోజు నూతన కార్యములే జరగాలని మనం కోరుకోవాలంటే ప్రభువు నుంచి, తండ్రి నుంచి మనకు ఒక వాక్కు రావాలి, తండ్రి నుంచి మనకు ఒక సహాయం రావాలంటే మనకు ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు చాలా అవసరము. మనకి తెలియకుండానే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతున్నాడు మనలో నుంచి. అయితే మరలా మనం కన్విక్ట్ చేసుకుని, తండ్రి నాకు పరిశుద్ధాత్ముడు కావాలని ఒక్కరోజు అడిగితే సరిపోదు కదా, రోజు ప్రతిరోజు అడుగుతూనే ఉండాలి. అలా మనల్ని పరిశుద్ధాత్మతో నింపుకోవాలి అని చెప్తున్నాడు. రెండవది ఏంటంటే అపవాదిని ఎదిరించుడి, రెసిస్ట్ ద డెవిల్. అపవాదిని మనం ఎదిరించాలి అంటే పరిశుద్ధాత్మ మనలో నిండి ఉండినప్పుడు మనము ఖచ్చితంగా అపవాదిని ఎదిరిస్తాము. ఎలా ఎదిరిస్తాము అంటే ప్రార్థనాపూర్వకంగా, ప్రార్థనలో ప్రతిరోజు ఏమని ఎదిరించాలంటే, నేను యేసయ్య బిడ్డను, నేను యేసయ్య సొత్తుని, నేను సాతాను బిడ్డను కాదు, నేను నీ సొత్తుని కాదు, కాబట్టి నువ్వు ఏమాత్రము నా జీవితంలో ఉండడానికి వీల్లేదని మనం నోటితో పలికినప్పుడు జీవం పలికినప్పుడు అది జరుగుతుందంట. అయితే మనం అలా మాట్లాడినప్పుడు సాతాను ఏమవుతుందంటే అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. అలా మనం ఎప్పుడైతే ప్రతిరోజు అభిషేకం, ప్రతిరోజు నూతన పరిశుద్ధాత్మ శక్తిని ప్రతిరోజు మనము దేవుని అడగాల్సి ఉంది. అలా అడిగినప్పుడు మాత్రమే మనకి దేవుని సహాయము, దేవుని కార్యము, దేవుడు మన కొరకు ఉంచబడిన చాలా ఎన్నో గొప్ప కార్యం, మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసి మన దేవుడు మనకి ఏ ఆత్మ కార్యాల కోసం మనం ఎదురు చూస్తున్నామో అవన్నీ మనకి రావాలి అంటే మనం ఖచ్చితంగా ప్రతిరోజు ప్రభువుని వేడుకుంటానే ఉండాలి. ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్. ఒకరోజు చేస్తే సరిపోదు, ప్రతిరోజు చేయాలి. ప్రతిరోజు ప్రభుని ప్రార్థించుకోవడము అంటే ఇంకా ఎక్కువగా దేవుళ్ళు ఉండాలి అని నా మాటల్లో తెలియచేస్తున్నాను. అయితే నా జీవితంలో చిన్న లైఫ్ ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నానండి. అంటే ప్రభువు ఎప్పుడూ ఉపమానం లేకుండా బోధించలేదు, కాబట్టి అలా ఒక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు కొంచెం బాగా అర్థమవుతుందని. అయితే నా జీవితంలో నేను మారు మనసు పొందిన కొన్ని రోజులకి ఎలాంటి నిర్ణయాలు తీసుకునేదాన్ని అంటే, ప్రభువా నేను ఇంకా ఈ చెయ్యను, కొన్ని వాటిల్ని మనం చేయకూడదు అనుకుంటాము, కొన్ని వాటిల్ని దేవుని కొరకు చెయ్యాలి అనుకుంటాం. అయితే అప్పుడు మన సొంత శక్తిని మనం ఆశ్రయించినప్పుడు ఏమవుతుందంటే, నేను అలా ఆశ్రయించి నేను ప్రార్థన చేసేదాన్ని. ఎలా చేసేదాన్ని అంటే, ప్రభువా నేను ఇంకా ఏ తప్పు చెయ్యను, నేను ఇంక ఏ పాపం చెయ్యను. అంటే అది పాలు త్రాగే వయసు, మనకు తెలియదు అది మన శక్తి సరిపోతుందని మనకు అర్థం కాదు. అయితే నేను అలా ప్రార్థన చేసుకునేదాన్ని. ఏ ప్రార్థన అయితే నేను చేసుకున్నానో అదే శోధన నాకు వచ్చేది కొన్ని రోజులకి. అయితే నేను చేసేసేదాన్ని, నేను అది కంప్లీట్ చేసేసేది. అదే అంటే ఆ శోధనకి వాడికే జయం, అపవాదికే జయం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రభువా నేను చెయ్యనని చెప్పాను కదా, ప్రభువా నేను అసలు ఉండనని చెప్పాను కదా, ఇలాగా అనేదాన్ని. మళ్ళా నేను ఏ ప్రార్థన చేశాను కదా, మళ్ళీ నేను సెకండ్ టైం అప్పుడు మళ్ళీ అదే శోధన. అలా జరుగుతున్నప్పుడు నేను మళ్ళా ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు నా మనసుకు అనిపిస్తుంది, ఇది నీ వల్ల అవ్వదు, ఇది నీ వల్ల అవ్వదు, మరి ఎవరి వల్ల అవుతుంది ప్రభు అని అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్తాడని అంటారు కదా, నేను ఇది బాగా నమ్ముతాను. పరిశుద్ధాత్ముడు కన్విక్ట్ చేస్తాడు అంటారు కదా. అయితే పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఇది నీ వల్ల అవ్వదు, నా సహాయం కోరుకో అన్నప్పుడు ప్రభు నా వల్ల అయితే కావట్లేదు, ఈ శరీరంతో నేను ఒక్కదాన్నే పోరాడలేకపోతున్నాను, చాలా చిన్న హ్యాబిట్సే మార్చుకోలేకపోతున్నాం, ఇంకా దేవుని కోసం పెద్దగా సేవ ఏం చేయగలుగుతాను ప్రభువా అని చెప్పేసి ఆయన్ని వేడుకున్నప్పుడు, ప్రార్థించినప్పుడు ఆయన ఖచ్చితంగా సహాయం చేసేవాడు. ఆయన సహాయాన్ని అడిగినప్పుడే, పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకున్నప్పుడే, నాదేం లేదు ప్రభువా, నాదేమి లేదు, నేనేమి చెయ్యలేను, నా వల్ల అయితే ఏమీ కాదు, నువ్వు మాత్రమే జరిగించు, నువ్వు మాత్రమే చెయ్యి, పాటలోనన్నా, మాటలోనన్నా, ప్రార్థనలోనన్నా, దేంట్లోనన్నా నీ సహాయం నాకు కావాలి. నీ సహాయం లేకపోతే, నీ సన్నిధి లేకపోతే నన్ను అక్కడికి పంపించొద్దు, నీ సన్నిధి లేకపోతే నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళొద్దు అని ఎన్నో మార్లు ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభువు నిజంగా మనసుకి కొంచెం సమాధానమును, కొంచెం సంతృప్తిని దయచేశాడండి. అయితే పిరికితనపు ఆత్మని దేవుడు మనకి ఇవ్వలేదు, ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు. ఇంద్రియ నిగ్రహము, ఎన్నో హ్యాబిట్స్ని మానుకోవాలి అని నేను అనుకుంటాను, ఎంతో సోమరితనాన్ని నేను విడిచిపెట్టాలని అనుకుంటాను, కానీ అది ఒక్కరోజు అయ్యే పని అయితే అసలే కాదండి. ఎందుకంటే దాంతో పోరాడుతుంది నేను కాబట్టి నాకు తెలుస్తుంది. ఒక్కరోజు అయిపోయేది కాదు, ప్రతిరోజు నూతనంగా ప్రభువుని
పరిశుద్ధాత్మ సహాయమును కోరుకుని, తండ్రి నీ సహాయం కావాలి, పరిశుద్ధాత్మ సహాయం నాకు కావాలి, నాకు ఈ హ్యాబిట్స్ నుంచి బయటికి రావడానికి సహాయం కావాలి అని నేను ఇంకా ప్రార్థన చేస్తూనే ఉంటానండి. అలాగా నేను ఇంకెప్పటికీ అలాగా చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నాకు అది అవ్వదు, నేను ఒక్కదాన్ని అది చేయలేను. బ్రతికున్నంత కాలం అలా చేస్తూనే ఉండాలి. ఎప్పుడంటే ఒకరోజు తప్పు చేయకపోవచ్చు, కానీ రెండో రోజు పడిపోవచ్చు కదా, అంటే రెండో రోజు మార్గం తప్పిపోవచ్చు కదా. నేను ఎప్పుడు కరెక్ట్ అని నేను అనుకోను. ఎప్పుడు ప్రభువే కరెక్ట్, ఎప్పుడు దేవుడే కరెక్ట్, ఆయన మాటే కరెక్ట్. కాబట్టి ఆయన కొరకు ఇంకా నేర్చుకోవాలి, ఇంకా బాగా ఆయన కొరకు బ్రతకాలి అనే ఆశ అని ప్రార్థన చేస్తుంటాను. అయితే పరిశుద్ధాత్ముడు మనకొక సహాయకుడు. మనకు ఆయన సహాయం చేసినప్పుడు నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు కదా. అంటే పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడని నేను గ్రహించినప్పుడు లోకంలో ఉన్నవాడిని జయించవచ్చు అన్న థాట్ మనకు వస్తుంది. మనకి ఆ ఆలోచన ఎప్పుడు వస్తుంది అంటే నాలో ఉన్నాడు గొప్పవాడు అని అనినప్పుడు మాత్రమే, పరిశుద్ధాత్ముడు గొప్పవాడు అని మనం అనుకున్నప్పుడు మాత్రమే అపవాదిని జయించగల శక్తి మనకు దేవుడు దయచేస్తాడు. నేనైతేనండి నాకు కనీసం ఇలా నుంచొని మాట్లాడడం కూడా చాలా భయం. అయితే ప్రభుని నేను దైవజనులు చెప్పినప్పుడు వాక్యం కొంచెం ప్రిపేర్ అవ్వమ్మా అని చెప్పినప్పుడు నేను ముందు వద్దని చెప్పాను, తర్వాత చెప్తానని చెప్పాను. కానీ ఇంటికి వెళ్ళాక ప్రార్థన చేసుకుంటే నాకు చాలా విషయాలు చెప్పాలని ఉంటుందండి. ఇలా ఉండాలి, ఇలా చేద్దామని. కానీ ఏం చెప్పాలి ప్రభా అని నేను నా సొంతంగా నేను బైబిల్ ఓపెన్ చేసేసుకుని ప్రార్థన అది ఏం చేసుకోలేదు. బైబిల్ ఓపెన్ చేసేసుకుని చూసుకుంటే నాకు ఏం రావట్లేదు. మళ్ళీ నేను అదే తప్పు, ఆయన సహాయం వేడుకోకుండా, నేను ప్రార్థన చేయకుండా నేను వాక్యం చెప్పేయగలను అనుకుని బైబిల్ ఓపెన్ చేస్తాను. నాకు అవ్వట్లేదు. నాకు సోమవారం అయితే నాకు అసలు అవ్వలేదు. మండే ఫినిష్ అయిన తర్వాత ఆ రోజు నైట్ నేను కూర్చుని ప్రార్థన చేసుకుంటే ఆ వారం అంతా మనం దాని గురించి ధ్యానించినప్పుడు, ఆ వారం అంతా దాని మీదే దృష్టి పెట్టినప్పుడు ఆదివారం ఎప్పుడైనా ఎవరికైనా చెప్పగలుగుతాం. అది మనం చేయకుండా చెప్పలేము కదా. ఏదన్నా చెప్పాలి అంటే అది ముందు మనం చెయ్యాలి, అది ఎక్స్పీరియన్స్ ఉండాలి. అయితే ప్రభు కృపను బట్టి చిన్న మాటని ఇచ్చాడు ఆయన చెప్పమని. అయితే ఆ మాటని చెప్పడానికి నేను ఇక్కడ నిల్చున్నంత యోగ్యత కూడా నాకు లేదు. అయితే ఇచ్చినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుని ఎంతగానో కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అయితే మనం అందరము పరిశుద్ధాత్మ సహాయమును కోరుకోవాలి. ఫస్ట్ ఏంటంటే అన్నిటికంటే యేసే రక్తం ఎంత ఇంపార్టెంటో పరిశుద్ధాత్మ సహాయం అంతే ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మని వదలొద్దు అసలు. పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోవడానికి వీల్లేదు. పరలోకమందున మా కన్న తండ్రి, నీ నామానికి వందనాలు ప్రభా, నీకు స్తుతులు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా మరి నీవిచ్చిన ప్రభా గొప్పదైన వరము ప్రభా పరిశుద్ధాత్మ సహాయమున తండ్రి. ఆ పరిశుద్ధాత్మ సహాయమును ప్రభా మేము ఎన్నడూ విడిచి వెళ్ళిపోకూడదని కోరుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని ఎన్నడూ పరిశుద్ధాత్ముడు విడిచి వెళ్ళిపోకూడదు అనుకుంటున్నాం ప్రభా. అయ్యా సంఘం అందరము కలిసి ప్రార్థిస్తుండగా ప్రభా నువ్వు ఆలకిస్తున్నావని నమ్ముచున్నాం ప్రభా. మేమందరము నా తండ్రి ఏకస్వరముతో అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీ పరిశుద్ధాత్మని మాకు ప్రతిరోజు దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా మీ పరిశుద్ధాత్మని మాకు ప్రతిరోజు అందించమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా మా పాటలలోను నా తండ్రి, మా మాటలలోను నా ప్రభా, అయ్యా మా చూపులలోను నా తండ్రి, మేము ఎక్కడికి వెళుచున్నా మా ప్రయాణాలలో ప్రభా, మా క్రియలలో తండ్రి మీరు ఉండమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు. పరిశుద్ధాత్మ సహాయం మాకు మెండుగా ప్రసాదించమని వేడుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడారని నమ్ముచున్నాను ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ మిమ్మల్ని ప్రతిరోజు వేడుకోవాలని ఆశపడుతున్నాను ప్రభా. మరికి సహాయం దయచేయండి ప్రభా. మా అందరికీ మీ మేఘమును తండ్రి, మీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు మెండుగా ప్రసాదించమని వేడుకుంటూ ప్రభా. అయ్యా ఈ చిన్న ప్రార్థన మీ చెంత చేర్చుకోమని నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరటి చిన్న ప్రార్థన అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాను నా కన్న తండ్రి. ఆమెన్. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకి మాత్రమే కలుగును గాక. ఆమెన్.